బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఒక మంచి చికెన్ స్టార్టర్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. అదేంటంటే డ్రాగన్ చికెన్. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 300 గ్రాముల వరకు చికెన్ అయితే తీసుకున్నానండి. మనం ఈ రెసిపీ కోసం బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. అలాగే ముక్కల్ని కూడా ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా స్ట్రిప్స్ లాగా అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి హాఫ్ స్పూన్ ఉప్పును వేసుకొని రెండింటిని మొత్తం బాగా మిక్స్ చేసుకొని నీళ్లు పోసి ఒక అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలి. అరగంట తర్వాత చికెన్లో ఉన్న వాటర్ మొత్తాన్ని వంపేసుకొని ఇప్పుడు ఇందులోకి బాగా బీట్ చేసుకున్న ఎగ్ని ఒక స్పూన్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ డార్క్ సోయా సాస్, రుచికి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి హాఫ్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, అలాగే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా పిండిని వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ అండ్ అలాగే మైదా రెండు లేకపోయినా ఈ రెండింటి ప్లేస్లో బియ్యం పిండిని కూడా వాడుకోవచ్చు. మరి గట్టిగా కాకుండా ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో అయితే మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వదులుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాలు ఆగి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది బాగా ఫ్రై అవ్వాలంటే మీరు ఓపిక్గా ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక జాలిగంటలోకి తీసుకొని ఆయిల్ మొత్తం డ్రైన్ చేసేసి ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. రిమైనింగ్ చికెన్ పీసెస్ అన్నింటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇక చికెన్ని ఫ్రై చేయడం అయితే అయిపోయిందండి. ఇలా ఒక ముక్క తుంచి చూస్తే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి 8 నుంచి 10 జీడిపప్పు పలుకులు, అలాగే సన్నని అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, ఆనియన్ తరుగు, అలాగే గ్రీన్ క్యాప్సికమ్ తరుగు అండ్ అలాగే కొంచెం ఆనియన్స్ని ఇలా చక్కగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. మీ దగ్గర ఎల్లో క్యాప్సికమ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. అండ్ అలాగే ఒక 3 ఎండుమిర్చిని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిని పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, అలాగే ఆనియన్ని వేసుకోవాలి. అలాగే 3 ఎండుమిర్చి, జీడిపప్పు పలుకులు అండ్ అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని బాగా టాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, అలాగే హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ టొమాటో కెచప్, 1 స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాసెస్ అనేవి మాడిపోకుండా లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అన్నిటినీ వేసుకొని హై ఫ్లేమ్ మీదనే బాగా టాస్ చేసుకోవాలి. ఇక మన డ్రాగన్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసేసుకోవచ్చు. సర్వ్ చేసుకున్న తర్వాత డ్రాగన్ చికెన్ పైన 1 స్పూన్ తెల్ల నువ్వుల్ని స్ప్రింకిల్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేశారు కదండి, ఇవాల్టి రెసిపీ అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe Siri from Rayalaseema YouTube channel.